ఈ రోజు ఎవ్వరూ గాజులు కొనేలా లేరులే. ఇంకా తిరగడం కూడా అనవసరం. నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. ఈ రోజు నాకు పస్తులుండడం తప్పదేమో అని చెప్పి చిన్నగా తన ఊరికి ప్రయాణమయ్యాడు. ఇలా వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళాక బాగా అలసిపోయి పార్వతీపురం అనే ఒక గ్రామంలో ఒక చెట్టు దగ్గర ఆగుతాడు. ఆ చెట్టు దగ్గర ఒక దుర్గాదేవి విగ్రహం దుర్గాదాసుకి కనిపిస్తుంది. ఆ చెట్టు ముందే ఒక పెద్ద చెరువు ఉంటుంది. అయ్యో, ఈ రోజు ఒక్కరు కూడా గాజులు కొనలేదు. నాకేమో నీరసంగా ఉంది. ఈ రోజు నేను పస్తుండటమేనా? అమ్మా దుర్గమ్మ, ఈ రోజు ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఆకలితో అలా అక్కడ కూర్చుండిపోయాడు. అలా కూర్చున్నంతసేపు దుర్గమ్మ దుర్గమ్మ అని తలుచుకుంటూనే ఉన్నాడు. అమ్మా దుర్గమ్మ,